భారత్ వైపు వంకరగా చూడడం కాదు, చూడాలన్న ఆలోచన వచ్చినా ఇక శత్రువుకు తడిచిపోవాల్సిందే. వజ్రాయుధమైనా మిస్ అవుతుందేమో, ఈ ఆయుధం గురి తప్పదు. ఈ మిసైల్ని అడ్డుకోవటం కాదు కదా, గుర్తించటం కూడా అయ్యే పని కాదు. అది హైపర్సోనిక్ మిసైల్ స్పెషాలిటీ. ప్రయోగం సక్సెస్ కావటంతో భారత్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. అసలేంటి హైపర్సోనిక్ మిసైల్, ఎలా పనిచేస్తుంది? భారత్ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం. హైపర్సోనిక్ మిసైల్ ప్రయోగం సక్సెస్. సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్. శత్రు దేశాలకు ఇక వెన్నులో వణుకే. ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటున్న భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. మొదటిసారి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది. దీంతో దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణులున్న లిస్టులో భారత్ కూడా చేరింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ లో ఈ క్షిపణి పరీక్ష సక్సెస్ఫుల్ గా జరిగింది. 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. పలు రకాల వార్హెడ్లను అమర్చేలా దీనిని డిజైన్ చేశారు. శబ్దంతో పోలిస్తే 5 వేగంతో వెళ్లి శత్రు లక్ష్యాలను హైపర్సోనిక్ క్షిపణి ఛేదిస్తుంది. రక్షణ రంగ దిగ్గజం డిఆర్డీఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించింది. అధునాతన సాంకేతికతను సంతరించుకున్న చైనా, రష్యా, అమెరికా లాంటి దేశాల సరసన భారత్ స్థానం సంపాదించడం ఓ గొప్ప మైలురాయి. శబ్ద వేగానికి 5 రెట్ల కంటే అధిక వేగంతో హైపర్సోనిక్ క్షిపణి ప్రయాణించగలదు. అంటే సుమారు గంటకు ఇది 6200 కిలోమీటర్లకు పైగా వేగంతో ట్రావెల్ చేస్తుంది. దీనికి ఘన ఇంధన ఇంజిన్ అమర్చారు. దీంతో దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రాకెట్ ఇంజిన్ విడిపోతుంది. దీనికి అమర్చిన గ్లైడ్ వెహికల్ లక్ష్యం దిశగా దూసుకుపోతుంది. అదే ఖండాంతర క్షిపణులైతే భూమి నుంచి చాలా ఎత్తుకు వెళ్లి బాలిస్టిక్ గమనంలో లక్ష్యంపై పడతాయి. వీటిని రాడార్లు ట్రాక్ చేయడం తేలిక. అయితే హైపర్సోనిక్ క్షిపణి మాత్రం పూర్తి భిన్నం. ఇది రాడార్ పరిధిలోకి వచ్చేసరికి శత్రువు స్పందించడానికి అతి తక్కువ సమయం ఉంటుంది. దూసుకెళ్లడం, శత్రువు స్థావరాలను తుక్కు చేయడం, హైపర్సోనిక్ మిసైల్ ను గుర్తించడం, అడ్డుకోవడం శత్రువుతో అయ్యే పని కాదు. శత్రువుల యొక్క ఆ యొక్క రాడార్ సిస్టమ్ కి అందకుండా చాలా లో రేంజ్ లో ఎగురుతూ అత్యంత వేగంగా ఎగురుతూ అక్కడ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ నడుస్తున్నటువంటి ఈ తరుణంలో కనీసం 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి సత్తా ఈ మిసైల్ సిస్టమ్కి ఉందండి. ప్రపంచమంతా యుద్ధంలో చిక్కుకుంది. ఇలాంటి సమయంలో ఆయుధ సంపత్తిని పెంచుకోవడం ప్రతి దేశానికి అవసరం. ఇప్పటికే అణు జలాంతర్గాముల నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పింది. అమెరికా నుంచి ప్రెడేటర్ డ్రోన్లు త్వరలో ఇండియాకు రాబోతున్నాయి. ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్ ప్రయోగం సక్సెస్ కావడంతో భారత్ ను టచ్ చేయాలంటే శత్రు దేశాలు వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మోడర్న్ వార్ఫేర్ లో హైపర్సోనిక్ క్షిపణులు కీలక పాత్ర పోషిస్తాయి. దూరం నుంచి శత్రు లక్ష్యాలను సంప్రదాయేతర మార్గాల్లో ధ్వంసం చేయడంలో ఈ మిస్సైళ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. బాలిస్టిక్ తరహాలో నిర్ణీత కక్షలో ప్రయాణించకుండా వంకర టింకరగా ప్రయాణించే సామర్థ్యంతో ఈ క్షిపణులు శత్రుదేశం గగనతల రక్షణ వ్యవస్థల కన్నుగప్పి తమను తాము సేవ్ చేసుకుంటాయి. అణ్వాయుధాలను సంధించడంలో వీటి ఉపయోగం తప్పనిసరిగా అవసరం. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న హైపర్సోనిక్ పరీక్షల విషయంలో భారత్ ఎంతో ముందడుగేసింది. ఈ తరహా క్షిపణిని విజయవంతంగా పరీక్షించి అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిచింది. ఈ మిసైల్స్ తయారీ అంత ఈజీ కాదు. ఖర్చుతో సహా చాలా సవాళ్లుంటాయి. అన్ని రకాల అడ్డంకులు దాటి ఇలాంటి శక్తివంతమైన క్షిపణులు సమకూర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. హైపర్సోనిక్ మిసైల్ సక్సెస్ తో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్న పరిస్థితి. హైపర్సోనిక్ మిసైల్ కళ్ళు మూసి తెరిచేలోపు, శత్రువు గుర్తించేలోపు తన పని చేసుకొచ్చేస్తుంది. టెక్నాలజీలో ముందున్నామని చెప్పుకునే దేశాలు ఇంకా ప్రయోగ దశలోనే ఉండగా భారత్ హైపర్సోనిక్ మిసైల్ని సక్సెస్ఫుల్ గా ప్రయోగించి హై పవర్ భారత్ గా నిలిచింది. అసలు మిగతా క్షిపణులతో కంపేర్ చేస్తే హైపర్సోనిక్ మిసైల్ ఎందుకు స్పెషల్?
హైపర్సోనిక్ క్షిపణులు రెండు రకాలు. ఒకటి హెచ్జీవి అంటే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్, రెండు హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. హెచ్జీవీలను రాకెట్ బూస్టర్తో లాంచ్ చేస్తారు. నిర్ణీత ఎత్తుకు చేరిన తరువాత క్షిపణి బూస్టర్ నుంచి విడిపోయి నిర్దేశిత మార్గంలో లక్ష్యం దిశగా దూసుకుపోతాయి. హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు అలా కాదు. స్క్రామ్జెట్ ఇంజన్ల సాయంతో మొత్తం ప్రయాణంలో హైపర్సోనిక్ వేగాన్ని అలాగే కొనసాగిస్తాయి. బాలిస్టిక్ క్షిపణుల కన్నా తక్కువ ఎత్తులో ఎగువ వాతావరణంలో హైపర్సోనిక్ క్షిపణులు ప్రయాణిస్తాయి. ఎక్కువ వేగం ప్రయాణంలో ఉండగానే దిశను మార్చుకోవడం లాంటి లక్షణాలు ఈ మిస్సైల్ సొంతం. దీంతో వీటిని గుర్తించి అడ్డుకునే లోపే లక్ష్యంపై విరుచుకుపడిపోతాయి. మిస్సైల్స్ ముఖ్యంగా మూడు రకాలు. ఒకటి క్రూయిజ్ మిస్సైల్, రెండు బాలిస్టిక్, మూడు హైపర్సోనిక్. క్రూయిజ్ క్షిపణులు భూమి ఉపరితలానికి దగ్గరగా ఎగురుతూ తక్కువ దూరాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. బాలిస్టిక్ క్షిపణులు భూ వాతావరణం నుంచి బయటకు వెళ్లి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గురిపెట్టగలవు. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించడానికి శత్రువులు వీటి జాడను పసిగట్టకుండా ఉండేందుకు ఆకాశంలో తన కదలికలను నియంత్రించుకోవడం క్షిపణులకు అవసరం. ఆధునిక హైపర్సోనిక్ క్షిపణులు ఈ పని ఈజీగా చేసేస్తాయి. ఏరోడైనమిక్స్ ఫోర్స్ ఉపయోగించి ఇవి తమ దారి మళ్లించుకుంటాయి. ఆకాశంలో చాలా వేగంగా ఎగురుతున్నప్పుడు కూడా పైకి కిందకు జరగడానికి, కుడి ఎడమలకు తిరగడానికి సులువుగా వీటిని డిజైన్ చేస్తారు. దీంతో శత్రువు కన్నుగప్పి దాడి చేసే అవకాశముంటుంది. బాలిస్టిక్ మిసైళ్లలా అది ఆర్క్, ప్రొజెక్టైల్ ఏర్పడేలా చేయదు. దీంతో దాని టార్గెట్ ఏంటనేది తెలుసుకోవడం కష్టం. అబ్దుల్ కలాం మార్గదర్శకత్వంలో దాదాపు 30 ఏళ్ల కింద పృథ్వీ క్షిపణిని ప్రయోగించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది భారత్. ఆ తరువాత అగ్ని-5 ఇండియా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తరువాత విభిన్న మిసైళ్లను భారత్ అభివృద్ధి చేసుకుంది. కుతంత్రాలు చేస్తున్న చైనా ఓవైపు, ఇండియాపై కుట్రలు చేసేందుకు వ్యూహాలు పన్నుతున్న పాకిస్తాన్ మరోవైపు. ఈ దగుల్బాజీ దేశాలను దీటుగా ఎదుర్కోవాలంటే భారత్కు అత్యాధునిక ఆయుధ సంపత్తి అవసరం. అందులో భాగంగానే ఆర్టిల్లరీ మీద మోదీ సర్కార్ భారీగా ఫోకస్ పెట్టింది. డ్రోన్లు, యుద్ధ విమాన ఇంజన్లకు సంబంధించి పలు దేశాలతో సాంకేతిక బదిలీ ఒప్పందాలు చేసుకుంది కేంద్రం. ఓవైపు చైనా కూడా ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. డ్రాగన్ కు ఏమాత్రం తగ్గకుండా భారత్ కూడా అత్యాధునిక ఆయుధాలను పోగు చేస్తోంది. ముఖ్యంగా చైనాతోనో అలాగే ఇతర దేశాలతోనో మనకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాస్ కి దీర్ఘకాలికంగా సమాధానం చెప్పాలి అంటే గనక ఇలాంటి సూపర్ సానిక్ మిజైల్ టెక్నాలజీ ఉన్నటువంటి సొఫిస్టికేటెడ్ వెపన్స్ అనేటువంటి తీసుకురావాలి. యుక్రెయిన్తో యుద్ధంలో రష్యా హైపర్సోనిక్ మిస్సైల్స్ ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ మిస్సైల్ జిక్రాన్ ను రష్యా తమపై 5 సార్లు ప్రయోగించిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపిస్తున్నారు. ఏమైనా హైపర్సోనిక్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్ కావడంతో భారత ఖ్యాతిని మరింత పెంచింది. ఇక ఆయుధ వ్యవస్థలు, డ్రోన్లు, కృత్రిమ మేధతో పనిచేసే ఆయుధాలు, పరికరాల అభివృద్ధికి భారత్ ప్రాధాన్యం ఇస్తోంది.